హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక 1000+ స్టూడెంట్స్ ఒకే దగ్గర అచీవ్ చేయడం చూసా. నిజం చెప్తున్నాను, నేను అక్కడ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే విషయాలు విని ఆశ్చర్యపోయాను. అక్కడి జస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, ఎటువంటి ట్రెండ్ నడుస్తుంది, ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే విషయాల గురించి మంచి అవగాహన ఉంది. షాకింగ్ విషయం ఏమిటంటే వీళ్ళు వాటికి సొల్యూషన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఎస్, మీరు వింటుంది నిజమే. జస్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కొత్త ఐడియాస్తో స్టార్టప్ కంపెనీస్ తయారు చేస్తున్నారు, కొత్త ఇన్నోవేషన్స్ని తీసుకువస్తున్నారు, ప్రజెంట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకొని వాటి సొల్యూషన్ని ఇన్వెంట్ చేస్తున్నారు. నిజంగా అదంతా చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే అక్కడి మ్యాక్సిమం స్టూడెంట్స్ మీ లైఫ్ గోల్ ఏంటి అని అడిగితే మంచి ఉద్యోగం సాధించడం అని చెప్పలేదు. వాళ్ళు ఒక మంచి స్టార్టప్, కొత్త కంపెనీస్ని పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. అంటే బయట ఉన్న ట్రెడిషనల్ కాలేజ్లో స్టూడెంట్స్ మ్యాక్సిమం ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకు 50,000 1,00,000 జీతం వచ్చే ఉద్యోగం సాధించాలి అనుకుంటారు. కానీ ఇక్కడి స్టూడెంట్స్ ఒక కంపెనీ పెట్టి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనుకుంటున్నారు. నిజంగా ఇది చాలా ఇంప్రెసివ్ విషయం. బై ద వే, ఆ ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా, అదే NIAT, నెక్స్ట్ వేవ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ అడ్వాన్స్ టెక్నాలజీ. వీళ్ళ గురించి నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి నేను విజిట్ చేసిన క్యాంపస్ ఎలా ఉందో చూడండి. ఈ NIAT అనేది బయట ఉన్న మన ట్రెడిషనల్ బీటెక్ కాలేజెస్, యూనివర్సిటీస్కి కంప్లీట్ డిఫరెంట్. కేవలం అపీరెన్స్ వైజ్ మాత్రమే కాదు, వీళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్ కూడా చాలా యూనిక్గా, ప్రాక్టికల్గా ఉన్నాయి. నాకు అనిపించిన విషయం ఏమిటంటే వీళ్ళు ప్రజెంట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఒక సొల్యూషన్ క్రియేట్ చేశారు. అదేంటంటే మీ అందరికీ తెలుసు, ప్రజెంట్ బయట ఉన్న నార్మల్ డిగ్రీ ఆర్ బీటెక్ కాలేజెస్లో ఒక ఫిక్స్డ్ కరికులం ఉంటుంది. అండ్ మనందరికీ తెలుసు ప్రజెంట్ ఉన్న ఈ కరికులం బయట మార్కెట్కి, ఇండస్ట్రీకి అంత ఉపయోగపడే విధంగా లేదు. చాలా అవుట్డేటెడ్ కరికులంని మనం ఫాలో అవుతున్నాము. అందుకే ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేశాక కూడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. ఎందుకంటే మనం చేసే ఈ ట్రెడిషనల్ బీటెక్ బయట ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ని నేర్పట్లేదు. ఈ గ్యాప్ని బయట ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లు ఆపర్చునిటీగా తీసుకుంటున్నాయి. లక్షల మంది బీటెక్ స్టూడెంట్లు తమ డిగ్రీని కంప్లీట్ చేసుకుని బయట కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలామంది ఉద్యోగాల్ని కోచింగ్ సెంటర్లో నేర్చుకున్న స్కిల్స్ని బేస్ చేసుకుని సంపాదిస్తున్నారు తప్ప 4 సంవత్సరాలు చదివిన బీటెక్తో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ బీటెక్ అనేది కేవలం ఒక డిగ్రీ కోసమే అన్నట్టుగా అయిపోయింది. అండ్ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రజెంట్ చాలా మటుకు కంపెనీస్ డిగ్రీస్కి వాల్యూ ఇవ్వట్లేదు, స్కిల్స్కి వాల్యూ ఇస్తున్నారు. ఈ ప్రాబ్లమ్నే సాల్వ్ చేస్తూ NIAT మన వరల్డ్ అప్డేటెడ్ కరికులంని అడ్వాన్స్ చేసింది అనిపించింది. ఇక్కడ స్టూడెంట్స్ సాధారణ బీటెక్ కాలేజ్ లాగా థియరిటికల్ నాలెడ్జ్ నేర్చుకుంటూ దాంతోపాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రజెంట్ మార్కెట్లో ఎటువంటి టెక్నాలజీ ఉంది, ఏ టెక్నాలజీ ట్రెండింగ్లో ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా నేర్చుకుంటున్నారు. ఓవరాల్గా ఈ NIAT స్టూడెంట్స్ని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్గా, ఇండస్ట్రీ లీడర్స్గా మారుస్తున్నారు. జాబ్ రెడీ స్కిల్స్ నేర్పిస్తున్నారు. నేను ఈ NIATని విజిట్ చేసినప్పుడు అక్కడ మేకర్స్ కాన్క్లేవ్ 2026 జరుగుతుంది. అందులో NIAT స్టూడెంట్స్ సాధించిన అచీవ్మెంట్స్ గురించి, స్టార్టప్స్ గురించి, ఇంటర్న్షిప్ గురించి, హ్యాకథాన్, ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి. అండ్ అక్కడి స్టూడెంట్స్ డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటికి సొల్యూషన్స్ని ఒక మోడల్ లాగా తయారు చేసి డిస్ప్లే చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, ఈ హోల్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. అక్కడ చాలామంది స్టూడెంట్స్తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. అందులో వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి. ఇతను ప్రజెంట్ మార్కెట్లో ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఐడియాతో ఏకంగా స్టార్టప్, ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ ఇతను జస్ట్ తన సెకండ్ ఇయర్లోనే సొంతంగా రెవెన్యూ జనరేట్ చేయడం కూడా స్టార్ట్ చేశాడు. ఇతను ఏం తయారు చేశాడు ఏంటి అనేది అతని మాటల్లోనే వినండి. సో గైస్, ప్రజెంట్ మనతో పాటు ఒక స్టూడెంట్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఏ ఇయర్ స్టూడెంట్? సెకండ్ ఇయర్ స్టూడెంట్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మన ట్రెడిషనల్ కాలేజ్ లాగా కేవలం క్లాస్ రూమ్స్కే పరిమితం కాకుండా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం గురించి జస్ట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎక్కువ టైం తీసుకోము. అభిలాష్,
నువ్వు ఎటువంటి ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేసావు, దాన్ని ఎలా సాల్వ్ చేసావు నాకు బ్రీఫ్గా చెప్పావా? ఓకే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, బేసిక్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర మల్టిపుల్ ట్రక్స్ ఉంటాయి. సో అన్నీ మల్టిపుల్ స్టేట్స్కి వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి అయ్యే ఎక్స్పెన్సెస్, ఫ్యూల్ ఛార్జెస్, ఫుడ్, ఏ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ ఎంత, లాస్ ఎంత అన్నీ రాసుకోవాలి. సో ఇది వాళ్ళకి ఒక చాలా హెడేక్ వర్క్ అనమాట, అన్ని గుర్తుపెట్టుకొని రాసుకోవడం. కొన్నిసార్లు మర్చిపోతారు కూడా. సో దానికోసం మేము ఎలా డిజైన్ చేసాము అంటే, ఒక వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ లోపల ట్రక్ నేమ్, డ్రైవర్ నేము, ఫ్యూల్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ ఎంత, ఏం లోడ్ క్యారీ చేస్తుంది, ఇవన్నీ దానికి మెసేజ్ పెట్టేశారు అనుకోండి, ఓనర్ డాష్ బోర్డ్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట. అండ్ విషయం ఏంటంటే, ఇతను సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఆల్రెడీ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేశాడు. అండ్ యూ కెన్ సీ హియర్ ఇతనికి క్లయింట్ కూడా ఉన్నాడు. కేవలం ఈ అబ్బాయి మాత్రమే కాదు, అక్కడ 1000+ స్టూడెంట్స్ తమ ప్రాజెక్ట్స్తో వచ్చారు. వాళ్ళంతా కూడా NIAT స్టూడెంట్సే. కొంతమంది మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేశారు. ఇంకొంతమంది ప్రజెంట్ ట్రాఫిక్ ఇష్యూ గురించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఒక మోడల్ని ప్రజెంట్ చేశారు. ఇంకొంతమంది హ్యాకింగ్ గురించి, AI గురించి, ఇంకా వేరియస్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేసి వాటికి సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేశారు. కేవలం బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ప్రజెంట్ మార్కెట్ గురించి, ఇండస్ట్రీ గురించి ఇంతగా అవేర్నెస్ ఉండడం చాలా గొప్ప విషయం. ఈ ఈవెంట్లో బ్రేవ్, మేకర్స్ కాన్క్లేవ్, హ్యాకథాన్ ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడి పిల్లల ఇన్నోవేషన్ గురించి తెలుసుకోవడానికి ఇన్వెస్టర్లు, కంపెనీ ఫౌండర్లు కూడా వచ్చారు. ఒకవేళ ఈ పిల్లల ఐడియాస్ నచ్చితే వాళ్ళు తమ కంపెనీస్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఈ లెవెల్లో అడ్వాన్స్గా ఉండడం అంటే ఎంత గొప్ప విషయం. జనరల్గా బయట ట్రెడిషనల్ కాలేజెస్లో ప్రాజెక్ట్ అనేది థర్డ్ ఇయర్లో ఆర్ ఫైనల్ ఇయర్లో చేస్తారు. అండ్ హానెస్ట్గా చెప్తున్నాను, చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి అనేది కూడా ఐడియా ఉండదు. కొన్నిసార్లు ఆన్లైన్ నుంచి జస్ట్ కాపీ చేస్తారు. ఏదో డిగ్రీ కోసం ప్రాజెక్ట్ చేయాలి అనే ఆలోచనతో చేస్తారు తప్ప ఇంట్రెస్ట్తో బయట ఒక చేంజ్ తేవడానికి ప్రాజెక్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉండదు. కానీ ఈ స్టూడెంట్స్ అలా కాదు. వీళ్ళకు మొదటి నుంచే ప్రజెంట్ మార్కెట్ పైన, ఇండస్ట్రీ స్కిల్స్ పైన, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పైన ఒక ప్రాపర్ అవేర్నెస్ ఇస్తారు. వీళ్ళ క్లాస్ రూమ్స్ కూడా చాలా అడ్వాన్స్గా ఉన్నాయి. అడ్వాన్స్ ల్యాబ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీళ్ళకి ఒక సక్సెస్ కోచ్ కూడా ఉంటారు. వాళ్ళు పిల్లల గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎక్సెల్ అవుతున్నారు, దాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ పేరెంట్స్ కూడా తమ పిల్లల గ్రోత్ని ట్రాక్ చేసేలాగా యాప్స్ అండ్ వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే పేరెంట్స్ తమ పిల్లలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, ఎటువంటి విషయాలు నేర్చుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓవరాల్గా ఈ NIAT తీసుకువచ్చిన న్యూ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత పెద్దది కాబోతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ప్రజెంట్ ఖచ్చితంగా ఉంది. దానికి సొల్యూషనే ఇది అని నాకు అనిపించింది. ఈ NIAT ఇండియా వైడ్గా 30+ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. వీళ్ళ గురించి మీరు మరింత సమాచారం తెలుసుకోవాలి, వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వీళ్ళతో ఎలా జాయిన్ అవ్వచ్చు అని పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో పెడుతున్నాను. వెళ్ళి చూడండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి డిగ్రీలో, బీటెక్లో జాయిన్ అవ్వాలి అని చూస్తున్న స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ కాలేజ్ అపీరెన్స్ చూసి, కాలేజ్ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎంత పెద్దగా ఉంది అని చూసి జాయిన్ అవ్వకండి. వాళ్ళు ఎటువంటి స్కిల్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అక్కడ ఎలాంటి కంపెనీస్ ప్లేస్మెంట్ కోసం వస్తున్నాయి, ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో జాయిన్ అయితే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రజెంట్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా స్కిల్స్ని వాళ్ళు నేర్పిస్తున్నారా లేదా, ఇలా ప్రతి విషయాన్ని కనుక్కొని ఆ కాలేజ్ ఆర్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు తెలిసిన పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరితో షేర్ చేసి ఈ విషయాలు వాళ్ళకు తెలియజేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.